కానీ ఇప్పుడు కూడా నాకు ఇక్కడ దాకింది, అదొకటే బాగా అనిపిస్తుంది. ఇక్కడ దాకింది, చేతులు ఇరిగిపోయినా సరే అన్న, నా ముఖం చూస్తే నాకు పైసలు వస్తాయి. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి అన్నం వస్తుంది. ఇంకా మస్తు కొట్టిరు, నేను ఇంకా సోయి లేకుండా పడిపోయినా. అని ఈయనకేమన్నా అయితే అన్న, ఇప్పుడు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు? అసలు మేము ఎట్లా ఉంటాం? మా పరిస్థితి ఏంది అప్పటికి? కాకపోతే ఉల్టా కేసు వేస్తారా? ఉల్టా కేసు ఏం చెయ్యందే మళ్ళా డబల్. అసలు వదిలిపెట్టద్దు అన్న అట్లాంటి వాళ్ళు, అట్లాంటి మనిషిని వదిలిపెట్టదు. అంత ఘనం అసలు దేనికి అసలు మాట లేదు, ఏం లేకుండా అట్లా కొడతారు. వాళ్ళు ఉండే అన్న ఒక 10-15 మెంబర్స్ ఉండే. ఏం చేస్తున్నారు వాళ్ళు? గంజాయి ఆడతారు, గంజాయి దాకా కూడా కూర్చున్నారు. ఇద్దరు అన్నదమ్ములు, మొత్తం 3-4 చిన్ను ఆడు, చిన్నగాడు, చిన్న పోరడాడు, 17-18 ఉంటుంది వాళ్ళ స్కూల్. కానీ గంజాయిటీలు తయారయ్యారు. గతంలో వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? పెద్ద దొంగలన్నా, ఒకడు దొంగ, ఒకడేమో గంజాయిటీ. అంతమంది జైలుకి పోయారు కాబట్టి నేను చెప్పేది నీకు. దొంగ ఒకడు గంజాయిటీ అనేది ఎందుకంటే కొట్టేంత గొడవ ఏమైనా జరిగిందా? డిస్కషన్ అంటే అసలు బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, నేను అక్కడ కూర్చొని ఉన్నా, విజిల్ కొట్టిండు, వాళ్ళందరూ వచ్చిర్రు. సో మొత్తం ఫేస్, హెడ్ అంతా కూడా రక్తంతో కూడుకొని ఉంది. ఇంకొక వీడియో ఉంటుంది, ఇంకొక వీడియో ఉంటుంది ఒకసారి. సో బండి కూడా కంప్లీట్ గా డ్యామేజ్ చేశారు, బండరాలతో ఎత్తేసి. కొత్త బైక్ అట రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ తీసుకున్నాడట. చంపేద్దామన్నట్టే ఇంకా ప్లాన్ తో వచ్చిరన్న. గంజాయి తాగి, ఫుల్ గంజాయి తాగేటోళ్ళు. ఎందుకంటే రిపీటెడ్ జైలుకి పోయిన వాళ్ళే. ఎట్లా పడిపోయినాడు, పిచ్చి కుక్క లెక్క పడిపోయి ఉన్నారు. బాడీ, ఆ షర్ట్ పాయింట్ అంతా కూడా బ్లడ్ తోటి షర్ట్ చూపిస్తే నువ్వు కూడా షాక్ అవుతావు. ఇప్పుడు షర్ట్ ఒక్కసారి షర్ట్ చూడండి, షర్ట్ చూడండి, మొత్తం రక్తంతో నిండిపోయింది. కానీ ఇది కరెక్ట్ కాదన్న. వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడుతుంది, పడేటట్టు నేను చేస్తా. గతంలో ఏమన్నా పాత కక్షలు? ఏం లేదన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే, నేను ఊహిస్తో చూసినావా, వాళ్ళతో నేను మాట్లాడా ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలా దారుణం అన్న. ఇప్పుడు నాకైంది, మనలో ఇంకొక వర్క్ అవుతుంది. మన యూట్యూబర్స్లో ఫస్ట్ ఒక్కరికి సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం 3:30 నుంచి 4:30 ప్రాంతం మధ్యలో సికింద్రాబాద్ సిసి నగర్ బన్స్లాల్పేటలో డీజే కార్తిక్, మీకు అందరికి తెలిసే ఉంటుంది, యూట్యూబర్. సో నిత్యం ప్రమోషన్ వీడియోస్, వ్లాగ్స్ అని చేస్తూ ఉంటాడు. నిన్న రాత్రి వాళ్ళ మదర్ ఫాదర్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అదే టైంలో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని దోస్తులతో మాట్లాడుతున్నప్పుడు అదే గల్లీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వాంటెడ్గా వచ్చి బీరు సీసాలతోటి తల మీద, మొహం మీద అండ్ వెనుక షోల్డర్ల మీద, బాడీ మీద ఇష్టానుసారంగా ఒక 7 నుంచి 8 మంది వచ్చి వాంటెడ్గా, అంటే ఇంకా చచ్చిపోయే విధంగా కొట్టిరు. సో మీరు ప్రతి చూపిస్తాను, ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి కన్ను మీద. సో హెడ్లో కూడా చాలా ఇంజురీస్ అయినాయి. ఈ బియర్ బాటిల్స్ తోటి చాలా బలంగా. ఇక్కడ ఈ ఫోటో, ఒక్కసారి ఈ ఫోటోని జూమ్ చేయన్న, ఈ ఫోటోని జూమ్ చేయి. ఇది నేనంటే ఎవరైనా నమ్ముతారా? ఆ ఫోటోలో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొత్తం ఫేస్, హెడ్ అంతా కూడా రక్తంతో కూడుకొని ఉంది. ఇంకొక వీడియో ఉంటుంది, ఇంకొక వీడియో ఉంటుంది.
ఇది ఒక్కసారి జూమ్ చేయి, ఒక్కసారి జూమ్. సో బండి కూడా కంప్లీట్గా డ్యామేజ్ చేశారు, బండరాలతో ఎత్తేసి. కొత్త బైక్ అట, రీసెంట్గా ఒక ఎట్లా పడిపోయిందో? 20 days బ్యాక్ తీసుకున్నాడట. సో బండిని కూడా చాలా దారుణంగా డ్యామేజ్ చేశారు. అండ్ బండిని పక్క పెడితే బండిని మనం రిపేర్ చేసుకోవచ్చు, ఒకవేళ మనిషి పోతే తిరిగి రాలేడు కదా. చంపేద్దామన్నట్టే ఇంకా ప్లాన్తో వచ్చిరన్న, గంజాయి తాగి ఫుల్ గంజాయి తాగేటోళ్ళు. ఎందుకంటే రిపీటెడ్ జైలుకి పోయిన వాళ్ళే వాళ్ళు. అక్కడ ఎవరు పోయినా అడిగినా సరే వీళ్ళు గంజాయిటీ కాళ్ళనే చెప్తారు. రిపీటెడ్ జైలు పోయిన మనుషులు ఎట్లా పడిపోయినాడు, పిచ్చి కుక్క లెక్క పడిపోయి ఉన్నారు. చాలా ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు అసలు మొత్తం పడిపోయింది కార్తీక్. స్పృహలో కూడా లేని నేను. మొత్తం బాడీ, ఆ షర్ట్ పాయింట్ అంతా కూడా బ్లడ్ తోటి షర్ట్ చూపిస్తే నువ్వు కూడా షాక్ అవుతావు ఇప్పుడు. అసలు చాలా దారుణంగా కొట్టిరు. సో వాంటెడ్గా ఒక 7 నుంచి 8 మంది వాంటెడ్గా వచ్చి బీర్ బాటిల్స్ తోటి ఇంత దారుణంగా కొట్టడం అసలు కరెక్ట్ కాదు. సో ఏంటనేది ఒకసారి కార్తీక్ అడిగి క్లియర్గా తెలుసుకుందాం. షర్ట్ చూడండి అన్న, మొత్తం రక్తంతో నిండిపోయింది. సో షర్ట్ కంప్లీట్గా ఈ వైట్ షర్ట్ ఇది మొత్తం రెడ్ అయిపోయింది. ఇది ఒక్కసారి వెనకాల చూపి. మొత్తం సో కంప్లీట్గా బ్లడ్ తోటి మొత్తం తడిసిపోయింది షర్ట్ కూడా. వాంటెడ్లీ కావాల్సుకొని ఏంటంటే ఓర్వాక ఇంకా వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, ఇంకా పోయి రిటర్న్ నా మీదే కంప్లైంట్ మళ్ళీ ఇప్పుడు. సో అసలు అంటే నైట్ టైం ఎప్పుడు వచ్చారు మీరు? నేను 1 o'clock అట్లా వచ్చినా. 1 o'clock వచ్చినా నేను మమ్మీ వాళ్ళకి ఫోన్ చేయలే. ఇప్పుడు వచ్చేదే అక్కడికి కొంచెం ఇంట్లో ఏం చేయము కాబట్టి అక్కడికి వచ్చి ఒక 2 బియర్లో తాగి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చిన. నేను నా ఫ్రెండ్ కూర్చొని తాగుకుంటూ కూర్చున్నాం. ఎక్కడ? ఇంటి దగ్గరనే. అంటే ఇంటి దగ్గర అంటే గల్లీలనే ఇస్తాడు కొంచెం దూరం. తాగుకుంటూ కూర్చున్నాం. వాంటెళ్ళి ఇంకా వాళ్ళ తమ్ముడు గాడు వచ్చిండు. వాళ్ళ తమ్ముడు గాడు వచ్చి అరే ఏం ఆగ్రాను అన్నాడు. ఆగ్రాను అంటే ఏమైందిరా, అరే తిరిగి కొడుతున్నావు అన్న అనేటోడు ఆగ్రా అన్నాడు. ఎవరు? వాళ్ళ తమ్ముడు. ఇద్దరు అన్నదమ్ములు, మొత్తం 3-4 ఉన్నారు. చిన్ను ఎవరు? ఆడు చిన్నగాడు, చిన్న పోరడాడు, చిన్నోడు. ఆడు ఎంత 17 18 ఉంటుంది. వాళ్ళ స్కూల్ కానీ గంజాయిటీలు తయారయ్యారు. గంజాయిటీలు చాలా పెద్ద గంజాయిటీలు. వాళ్ళ అమ్మనైనా చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళు విచ్చలవిడి అయిపోయారు. ఏంటంటే ఇంకా గంజాయి తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. గతంలో వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? పెద్ద దొంగలన్నా, ఒకడు దొంగ, ఒకడేమో గంజాయిటీ. అంతమంది జైలుకి వేయరు కాబట్టి కదా నేను చెప్పేది నీకు. దొంగ ఒకడు గంజాయిటీ అనేది ఎందుకంటావు? ఇప్పుడు ఎవరికైనా సరే రిపీటెడ్గా అలవాటు అయిపోయిన వాళ్ళకు ఉంటుంది. మనం అంటే ఏంది, మన ప్రొఫెషనల్ మనం చూసుకుంటాం. మనం ఏమైనా చేయాలి అంటే మన ప్రొఫెషనల్ అంటే మనం ఇది కాబట్టి మనం ఏం చెయ్యము, మనం ఎవరి దగ్గరికి పోము. సో అక్కడ కొట్టేంత గొడవ ఏమైనా జరిగిందా? డిస్కషన్ అంటే అసలు బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, నేను అక్కడ కూర్చొని ఉన్నా, విజిల్ కొట్టిండు, వాళ్ళందరూ వచ్చారు, మన దోస్తులు వాళ్ళందరూ వచ్చారు. అంటే అన్న ఇప్పుడు దొరికిండు ఒక్కడే, తొక్కేద్దాం ఇన్ని కథం ఇంకా అక్కడ కూర్చున్నాలో లేదో వచ్చిండు. ఫస్ట్ కొట్టేసారు. కొట్టగానే నేను కింద పడగానే ఇంకా ఫేస్ దాపెట్టుకుంటున్నా. ఇంకా అంటే నాకు అన్నం పెట్టేది మాత్రం ఇది ఒకటే ఫేస్ అన్న. జీవితంలో నాకు అన్నం పెట్టేది అంటే ఒకటే ఫేస్. ఈ ఫేస్కి ఏమైనా వేస్తే రేపొద్దున జనాల మధ్యలో నేను ఏమైతా అని చెప్పి చాలా బాధపడ్డా. కానీ ఇప్పుడు కూడా నాకు ఇక్కడ దాకింది, అది ఒకటే బాగా అనిపిస్తుంది. ఇక్కడ దాకింది, చేతులు ఇరిగిపోయినా సరే అన్న, నా ముఖం చూస్తే నాకు పైసలు వస్తాయి. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి అన్నం వస్తుంది నా ముఖం వల్ల. నేను దాని గురించి మాత్రమే ముఖం దాపెట్టుకున్నా. అయినా ఇక్కడ తాకేసినాయి. ఇంకా మస్తు కొట్టిరు. నేను ఇంకా సోయి లేకుండా పడిపోయిన తర్వాత నా వీడియోలు, ఫస్ట్ నేను చూపించిన వీడియోలు అవే వీడియోలు. కానీ చాలా దారుణం అన్న. ఇప్పుడు నాకైంది, మనలో ఇంకొక ఊరికైనా అవుతుంది. మన యూట్యూబర్స్లో ఫస్ట్ ఒక్కరికి సపోర్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. సో ఈ అంటే మీరు ఎవరైతే ఈ అబ్బాయి వచ్చిండో అంతకుముందు అక్కడ ఏమన్నా మీరు మజాక్ చేసుకోవడం అటు ఏంటన్నా జరిగినాయా? ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? నా ఫ్రెండ్ ఉండే, కొంత మజాక్ ఆడుకున్నా. సోను అని మా ఫ్రెండ్ ఉంటాడు, అంత మజాక్ ఆడుకున్నా. వాడు ఇంటికి వెళ్ళిపోయిండు. అసలు ఆ టైంలో వాళ్ళు ఉన్నారు ఉంటాడు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఉండే అన్న ఒక 10-15 మెంబర్స్ ఉండే. ఏం చేస్తున్నారు వాళ్ళు? గంజాయి ఆడతారు, గంజాయి తాగు కూడా కూర్చున్నాడు. మీరేం చేస్తారు? నేను నిలబడ్డా అంతే. నిలబడ్డదానికి ఇంకా నా సోను అంత మజాక్ అన్న కదా, ఇంకా మైండ్ లో పెట్టుకున్నాడు. ఏమరా వచ్చి ఏడు నుంచో వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకా మజాకులు గిజాకులు ఆడుతున్నా అని చెప్పి మైండ్ లో పెట్టుకున్నా. వాళ్ళతో ఆడలే, నేను ఆంతో ఎందుకు ఆడతా, నా దోస్తో ఆడుకున్నా. ఆడిపోయిన దోస్తే, కానీ కట్ చేస్తే అంటే పగలు పెరిగిపోయినాయి. ఆయనకి ఎందుకు ఇంతగానో పగ పెరిగిందో నాకు తెలియదు. కానీ ఇది కరెక్ట్ కాదన్న.
వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడుతుంది, పడేటట్టు నేను చేస్తా. గతంలో ఏమన్నా పాత కక్షలు ఏం లేదన్న, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే నేను ఊమెన్స్తో చూసినావా వాళ్ళతో నేను మాట్లాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అట్లా అనుకుంటా నేను, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎంత గలీజ్ అంటే ఇవాళ చూసుకున్నా అన్న, ఒక్కడిని 10 మంది 20 మంది కలిసి కొడతారు అన్న. 10 మంది అన్న, 10 మంది వచ్చిరు. ఆ బియర్ బాటిల్ కొట్టడం ఏందన్న, అంటే ఒక సెన్స్ లేదా అన్న, ఆలోచించరా? సెన్స్ లేకుండా ఏం లేకుండా దన కొట్టేసారు ఇంటికి. అంటే మరి అదే టైంలో రావడం ఏంటి, మార్నింగ్ టైంలో ఎందుకు రాలేదు మీరు? అంటే నేను నార్మల్గా నిన్ననే, అంటే నిన్నక మొన్న ఉంటుంది చూసినావు అన్న, అప్పుడే వద్దాం అనుకున్నా కుదరలే నాకు. చలో ఇంకేం చేస్తాం, పోయేసి కలిసేసి కొద్దిసేపు ఉండి మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతే మళ్ళీ ఇంటికి రావాలి అన్న. 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఈమెకి చెప్పిన నేను పొద్దున్న వచ్చేస్తా, కొద్దిసేపు ఉండి వచ్చేస్తా అని చెప్పి పోయినా కొద్దిసేపు ఉన్నా, మంచిగానే ఉన్నది అక్కడ వరకు, మంచిగానే ఉన్నది. తర్వాత ఇంకా జస్ట్ 1.5 అవర్ కిందనే 1.5 అవర్ మధ్యలోనే ఫైట్. నేను అసలు ఎక్కడ పోనీ అన్నా. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది తెలుసు కదా, 2 పిల్లలు ఉన్నారు మాకు. అసలు ఎక్కడికి వెళ్ళనియా, చాలా రోజుల తర్వాత వెళ్ళిండు కదా అని పై మిస్టేక్ ఏదో ఆ రోజు వదిలేసిన. పోనీ అయినా కూడా ఇక ఉంటది కదా. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మా మామయ్య ఫోన్ చేసిండు పొద్దున 5 o'clockకి. అయితే నేనేమనుకున్నా, ఆయన ఎప్పుడు వెళ్ళినా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు, వచ్చిండేమో పడుకుండేమో అని నేను అనుకున్నా. నేను ఎత్తలేను. చిన్నోడు లేచి అప్పటికే ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తుండని చూసి మళ్ళీ ఫోన్ చూసి మా అత్తమ్మకి ఫోన్ చేసిన. తొందరగా హాస్పిటల్కి రా అని పేరు చెప్పారు. నేను అన్నా ఏమైంది, ఏమైంది? చిన్నోడికి కూడా అప్పటికే జ్వరం ఉంది. ఏమైంది అంటే ఇట్లా కార్తిక్ ఇట్లా అయిపోయింది, నువ్వు తొందరగా రా ఫస్ట్ అంటే, అప్పుడే ఆటో ఎక్కి తొందరగా ర్యాపిడో చేసి పొద్దున మబ్బులో 5 o'clockకి వచ్చేసినాయి. ఇక తొందరగా పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని రాగానే వచ్చి చూస్తే ఇక ఒకటేసారి భయం వేసేసింది. ఏడ్చేసినాం చూసి ఇద్దరం. మీరు వచ్చినప్పుడు కండిషన్ ఎట్లుండే, ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇట్లా పడి ఉండు మొత్తం. ఎక్కడికి కాదు, హాస్పిటల్కి. అంటే అప్పటికి డ్రెస్ చేంజ్ చేసారు, అట్లా చూసిన. అట్లా ఏం చేద్దాం అనుకుంటున్నా, అసలు వదిలిపెట్టద్దు అన్న. అట్లాంటి మనిషిని వదిలిపెట్టదు. అంత ఘనం అసలు దేనికి అసలు మాట లేదు, ఏం లేకుండా అట్లా కొడతారు. ఒక మాట మాట్లాడినా సరే, మజాక్ ఆడిండో ఏం ఆడిండో అంత చచ్చిపోయే అంతవరకు కొడతారా అన్న ఇంత మనిషికి? మీకేమైనా తెలుసా వాంటెడ్గా ఏమైనా కక్షలు ఉన్నాయండి మీకేమైనా ఇంతకుముందు? అసలు ఏం అట్లాంటిది నాకు ఇప్పటివరకైనా ఎవరితో అసలు ఉన్నాడన్న హాయ్ బాయ్ కూడా చాలా తక్కువ. ఇంట్లోనే ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు బయటికి వెళ్తలే, వీడియోస్ కూడా చాలా తక్కువ. ఫ్యామిలీతోనే అయిపోతుంది, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం ఇదే అయిపోతుంది మాకు. కానీ అసలు ఎవరి జోలికి మేము పోము, మా జోలికి ఎవ్వరు రారు. కాకపోతే ఇట్లా చేయడం ఫస్ట్ టైం జరిగింది. పెళ్ళైన తర్వాత అయితే ఫస్ట్ టైమే నేను అస్సలు చూడలేదు ఇట్లా. సో అది జనరల్గా కార్తిక్ అయితే ఎవరైతే శత్రువులు అయితే లేరు, వాళ్ళ వైఫ్ కూడా తను అదే చెప్తుంది. ఎందుకంటే ఎంతసేపు వర్క్ చేసుకోవడం, ఇంట్లో ఉండడం, పిల్లలతో గడపడం తప్ప ఇంకా వేరే మాకు టైం ఉండదని చెప్పేసి చెప్తున్నారు. సో అది జరిగింది. సో మొత్తానికైతే ఇదంతా వాంటెడ్గా జరిగినట్టుగానే కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఎవరైతే దాడి చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడాలని కోరుకుంటున్నా. వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. డెఫినెట్గా వాళ్ళని మాత్రం మేము వదిలిపెట్టాం, శిక్ష పడేది. కానీ ఈయనకేమన్నా అయితే అన్న, ఇప్పుడు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు? అసలు మేము ఎట్లా ఉంటాం? మా పరిస్థితి ఏంది అప్పటికి? వాళ్ళు వచ్చి చూసుకుంటారా మమ్మల్ని? ఆయనకేమైనా అయితే ఇప్పుడు వచ్చి ఏమైనా చేసిరా వాళ్ళు? సరే ఇంత ఘనం అయింది, ఒక్కసారి నువ్వు వచ్చి ఏమైనా చూడాలి కదా. ఏం లేదు, కాకపోతే ఉల్టా కేసు వేస్తారా? ఉల్టా కేసు ఏం చెయ్యందే మళ్ళీ డబల్ ట్రిపుల్ ఎక్కిచ్చి మేం కేసు వేయాలా వాళ్ళ మీద పోయి? ఇంకా మా మీదనే వాళ్ళు కేసు వేస్తారా? నేను కూడా అస్సలు గమ్మున కూర్చోనన్నా. నా వరకు ఎంత అవుతుందో నేను చేస్తా. సో డెఫినెట్గా కార్తిక్కి న్యాయం జరగాలని కోరుకుందాం. డెఫినెట్గా దాడి చేసిన వ్యక్తులు మాత్రం పోలీస్ వాళ్ళు కానీ న్యాయస్థానం కానీ వదిలిపెట్టద్దని కోరుకుంటున్నాను. తప్పుని కప్పుకోనికే అట్లా చేస్తురు అన్న. ఇప్పుడు తప్పు చేసేటోళ్ళేమో కప్పుకోనికే ట్రై చేస్తారు, తప్పు చేయనోళ్ళేమో ఇట్లా పడేసుకున్న ఉన్నారు. అన్న 100% శిక్ష అయితే పడాలి, పడేటట్టు చేస్తా. నేను కూడా చేస్తాను, నాకు ఎంత అవుతుందో అంత చేస్తాను.
డోంట్ వరీ, మా సపోర్ట్ కూడా ఉంటుంది. నాకు కావాలంటే నువ్వు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు, డెఫినెట్గా వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అన్న.